బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామాయణ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలోని ప్రధాన పాత్రలు తెరపై వారు కనిపించిన విధానం, వస్త్రధారణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఇదే విషయంపై రామాయణ కాస్ట్యూమ్ డిజైనర్స్ స్పందించారు. సినిమా విడుదల కోసం వేచి ఉండాలని, సినిమా చూసిన తర్వాతే తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో రామాయణ ఒకటి. దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ విజువల్ గ్రాండియర్, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం, నటీనటుల ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ సినిమాలో వివిధ పాత్రలు ధరించిన కాస్ట్యూమ్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా సాయి పల్లవి పోషించిన సీత పాత్ర, లారా దత్తా నటించిన కైకేయి పాత్రల రూపకల్పనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్లుగా వ్యవహరిస్తోన్న రింపుల్, హర్ప్రీత్ నరులా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తోన్న విమర్శలు తమకు ఆశ్చర్యం కలిగించలేదని, రామాయణం భారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితంలో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహాకావ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఊహ, అభిప్రాయం ఉంటుందని రింపుల్ చెప్పుకొచ్చింది. చారిత్రక కథలను తెరకెక్కించేటప్పుడు పరిశోధనతో పాటు కళాత్మక స్వేచ్ఛ కూడా అవసరమని, ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మా సినిమా కూడా అలాంటి ఒక సృజనాత్మక వ్యాఖ్యానం మాత్రమే అని రింపుల్ వివరణ ఇచ్చింది. కైకేయి కాస్ట్యూమ్ లో ఉపయోగించిన ఆకుపచ్చ రంగు మాతృత్వాన్ని సూచిస్తుంది. గాఢమైన మరూన్ రంగు ఆమె మనసులో జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి రంగును, ప్రతి వస్త్రాన్ని ఎంతో ఆలోచించి రూపొందించామని మరో కాస్ట్యూమ్ డిజైనర్ హర్ప్రీత్ వివరించాడు. ట్రైలర్ ఆధారంగా మాత్రమే పూర్తి నిర్ణయానికి రావొద్దని ప్రేక్షకులకు హర్ప్రీత్ విజ్ఞప్తి చేశాడు.